హల్లెలూయా. రెండో రహస్యం ఏంటిదంటే, అపోస్తలుడైన పౌలు జీవితంలో ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ విజయం విజయం విజయం. ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ సాతాను సామ్రాజ్యాలు కూలిపోయినాయి, దేవుని యొక్క రాజ్యం కట్టబడ్డది. ఎందుకు పౌలులో అంత మహిమకరంగా దేవుడు కదిలినాడంటే, పౌలు ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు, ఒక తీర్మానం. ఏం తీర్మానం అంటే, ఒకటేమో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 17వ వచనంలో, అది చదవద్దు కానీ, నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతం అన్నాడు. తాను దేవుడిచ్చిన పని అట ఇష్టపడి చేస్తున్నాడట, కష్టపడి చేయటం లేదు, సనుక్కుంటూ గునుక్కుంటూ చేయటం లేదు, ఇష్టపూర్వకంగా చేస్తున్నాడు. సినిమాలు ఎట్లా చూస్తారంటే ఇష్టపూర్వకంగా చూస్తారు. డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ ఎట్లా చూస్తారంటే ఇష్టపూర్వకంగా చూస్తారు. సీరియల్లు చూసేవారు ఎట్లా చూస్తారంటే ఇష్టపూర్వకంగా చూస్తారు. బలవంతంగా థియేటర్లో కూర్చోరు, బలవంతంగా టీవీ ముందు కూర్చోరు. సినిమాలు చూసేవారు, సీరియల్ చూసేవారు, క్రికెట్ చూసేవారు అంతా చాలా ఇష్టపడి ఉద్యోగానికి లీవ్ పెట్టి సినిమాలకు వెళ్తారు, మ్యాచెస్ చూస్తారు, ఇష్టపూర్వకంగా చూస్తారు. కష్టంగా సనుక్కుంటూ గునుక్కుంటూ ఏ సినిమా చూడరు, ఏ క్రికెట్ మ్యాచ్ చూడరు. పౌలు ఏ విధంగా ట్యూన్ చేసుకున్నాడంటే, నీ పరిచర్యలో అది ఏదైనా కావచ్చు, అది ప్రార్థన నేను ఇష్టపూర్వకంగా చేయాలా, వాక్యం చదవటం నేను ఇష్టపూర్వకంగా చదవాలా, వాక్యాన్ని ప్రకటించడం నేను ఇష్టపూర్వకంగా చేయాలి, స్వార్థ ప్రకటించడం నేను ఇష్టపూర్వకంగా చేయాలి. సేవా కార్యక్రమాలలో ఏది నా బాధ్యతగా నేను తీసుకున్నానో అది నేను బలవంతంగా సనుక్కుంటూ గునుక్కుంటూ నేను చేయొద్దు, కానీ ఇష్టపూర్వకంగా చేయాలి. చూడండి, ఇష్టపూర్వకంగా చేసేది అది రహస్యంగా దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, నీవు ధర్మము చేసినప్పుడు రహస్యంగా చేస్తే రహస్యంగా చేస్తున్న నిన్ను దేవుడు చూస్తాడట. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ ప్రార్థన ఎవరు చూసినా చూడకపోయినా ఇష్టపూర్వకంగా నువ్వు చేస్తున్న ప్రార్థన ద్వారా రహస్యంగా చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఉపవాసంలో ఉండి నిన్ను నీవు తగ్గించుకొని ప్రభు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నిన్ను ఎవరు చూసినా చూడకపోయినా నీ రహస్య ఉపవాస ప్రార్థనలు రహస్యమందు చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. కారణం, నువ్వు ఇష్టపడి చేస్తున్నావు, కష్టపడి చేస్తున్నావు కాదు. నీ భర్త చేయటంను బట్టి చేయటంలే, నీ భార్య చేయటంను బట్టి చేయటంలే, సంఘస్థులు అందరూ చేస్తున్నారు కదా నువ్వు చేయటంలే. నువ్వు చేసే ఉపవాస ప్రార్థనలైనా, నువ్వు చేసే ప్రార్థనలైనా, నీవు మందిరంలో చేసే పరిచర్యనైనా, ఏదైనా, ఈవెన్ నీ చేతికి చీపిరిచ్చి వాష్రూమ్స్ కడగమన్నప్పుడు, నీకు ఒక బాధ్యత ఇచ్చి కిచెన్లో వెళ్ళి అవి ఇవి తూడమన్నప్పుడు, బేసన్లు తోమమన్నప్పుడు నీవెట్లా చేయాలంటే ఇష్టపూర్వకంగా చేయాలి. ఇది నా ధన్యత అని చేయాలి. అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలమునిస్తాడు. అయితే పౌలులో ఉన్న బ్యూటీ ఏంటిదంటే, మొదటి బ్యూటీ ఇష్టపడి చేశాడు, తాను మంచి శాలరీ అంటే బ్లెస్సింగ్స్ అనుభవించాడు. సెకండ్ బ్యూటీ ఏంటిదంటే, తాను ఏం చేసినా కానీ మనుషులను సంతోషపరచడానికి చేయలే, దేవుణ్ణి సంతోషపరచడానికి చేసినాడు. అందుకనే ఎంత ధైర్యంగా అంటున్నాడంటే, నేను మనుషులను సంతోషపరిస్తే దేవుణ్ణి సంతోషపరచలే, నేను దేవుణ్ణి సంతోషపరిస్తే మనుషులను సంతోషపరచలే. ఇట్ ఈస్ క్వైట్ ఆపోజిట్. బికాస్ మనుషుల మైండ్ సెటప్ వేరు, దేవుని మైండ్ సెటప్ వేరు. కాబట్టి టు బి ఫ్రాంక్, నేను దేవుణ్ణి సంతోషపరిస్తే I cannot please men, I cannot please this filthy world,
ఈ లోకాన్ని నేను సంతోషపరచలేను. ఇట్స్ ఫ్యాక్ట్, ఇట్స్ ట్రూ. ఒకవేళ మనుషులని, లోకాన్నే నేను సంతోషపరిస్తే ఇట్స్ వెరీ హార్డ్ టు ప్లీజ్ గాడ్. చాలా కష్టం, నేను దేవుణ్ణి సంతోషపరచలేను. కాబట్టి నేను ఇక మనుషులను సంతోషపరచడానికి నేను చెయ్య ప్రార్థన. నేను మనుషులను సంతోషపరచడానికి ఉపవాసాలుండా. మనుషులను సంతోషపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతలు మందిరంలో నేను చెయ్య. రహస్యంగా నన్ను చూస్తున్న దేవుణ్ణి నేను సంతోషపరచాలి. ఆమేన్. అందుకనే పౌలు అంటున్న మాట, అది మంచిగా అందరూ కూడా చదవండి. బైబిల్ తీసి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం అందరూ తీసి చదవండి ఒకసారి గట్టిగా. చదవాలి. 1 2 3 స్టార్ట్. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. హల్లెలూయా. ఇది ఎప్పుడు తాను ట్యూన్ చేసుకున్నాడంటే తన లైఫ్లో, ఆ కమిట్మెంట్ ఎప్పుడు తీసుకున్నాడంటే ఇన్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. దాంట్లో స్ట్రాంగ్గా ఉన్నాడు. అదే స్ట్రాంగ్ కమిట్మెంట్తో ముందుకు సాగినాడు. ఫైనల్గా పౌలు అన్నమాట, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగును కడముట్టించుతిని, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటున్నాను. అంత స్ట్రాంగ్ డెస్టినీకి చేరినాడు ఆయన. He reached his glorious destiny. ఫైనల్ గా అంటున్నాడు, మంచి పోరాటం పోరాడిన, నా పరుగును కడముట్టించినంటే ఐ రీచ్డ్ మై డెస్టినీ. నా గమ్యానికి నేను చేరిన అంటున్నాడు. వా, కారణం స్టార్టింగ్ లోనే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. I want to remind you all, we can start our spiritual journey